నమస్తే అండి అందరికీ. ఈరోజైతే ఒక కొత్త టాపిక్ అయితే నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఎవరికైనా ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే వీడియో కంటిన్యూ చేయండి. ఒకవేళ మాకు ఈ టాపిక్లో ఉపయోగం ఉండకపోవచ్చు అనుకుంటే వీడియో ఇప్పుడే స్కిప్ చేయండి. ఈ టాపిక్ ఏంటంటే ఎర్రచందనం, దాని గురించి ఈ టాపిక్ మొత్తం ఉంటుందన్నమాట. సో ఏంటంటే రీసెంట్గా ఈ పుష్ప మూవీ ఏదైతే వచ్చిందో అది వచ్చిన తర్వాత ఎర్రచందనంకి భారీ డిమాండ్ అనేది మనకు తెలుస్తుంది. డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకు తెలియదు దాని గురించి. ఈ సినిమా వచ్చిన తర్వాతనే ఎర్రచందనంకి ఇంత డిమాండ్ ఉంటుందా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ సినిమా రాకముందే చాలామంది ఎర్రచందనం సాగు చేస్తున్నారు, ఎర్రచందనం మొక్కల్ని పెంచుతున్నారు. అలాగే ఈ మొక్కల్ని కూడా అమ్మి వారు లాభాలు అనేది తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సాధారణమైన ప్రజలు అంటే మనలాంటి మిడిల్ క్లాస్ జనాలకు గనక ఈ ఎర్రచందనం మొక్కల్ని పెంచాలి అని అనుకుంటే ఏ విధంగా పెంచాలి, మనం పెంచడానికి మనకి పర్మిషన్ ఉంటుందా, లేదంటే రైతులేమన్నా ఎర్రచందనం మొక్కలు పెంచడానికి వాళ్ళకు పర్మిషన్ ఉంటుందా, ఎవరు ఈ ఎర్రచందనం మొక్కలు పెంచుకోవచ్చు, ఈ విషయాల గురించి సింపుల్గా చెప్తాను. ఎర్రచందనం మొక్కల్ని గనక మనం పెంచాలనుకుంటే దానికైతే ఎటువంటి పర్మిషన్ అనేది మనకి అవసరం లేదు. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే రైతులు గనక వారి యొక్క వ్యవసాయ భూమిలో ఎర్రచందనం మొక్కలు గనక వేసుకోవాలి అని అనుకుంటే వారి యొక్క మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాది ఇక్కడ పొలం ఉంది, దీనికి సంబంధించిన పాస్బుక్ ఇది, మేము ఈ పొలంలో ఎర్రచందనం మొక్కల్ని వేస్తున్నాము అని ఒక ఇంటిమేషన్ ఇచ్చి చిన్న అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది, అంతే. ఇంకా ఏ విధమైన పర్మిషన్స్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఒక మొక్క 2 మొక్కలు వేసుకునే వాళ్ళకైతే ఈ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఒకవేళ పొలం గట్లు ఉన్నాయి మీవి, పొలం గట్ల మీద మీరు మొక్కలు వేసుకోవాలనుకున్నారు, మీరు వేసుకోవచ్చు, పర్మిషన్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంటి స్థలం ఉంది, మీ ఇంటి స్థలంలో అంటే కొంచెం ఖాళీగా ఉండే ఇంటి స్థలం ఉంది, అక్కడ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో కూడా ఎర్రచందనం మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ అయితే మొక్క వేసుకోవడానికి, మొక్కని పెంచుకోవడానికి మనకి పర్మిషన్ అవసరం లేదు. రాజమండ్రి నర్సరీలో మనకి ఎర్రచందనం మొక్కలు దొరుకుతాయి, తీసుకొచ్చుకోవచ్చు, నాటుకోవచ్చు, దానికైతే ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఈ ఎర్రచందనం వల్ల మనకి నిజంగా లాభాలు ఉంటాయంటే ఖచ్చితంగా అండి. మనం ఒక ఎర్రచందనం మొక్కని గనక ఈరోజు గనక నాటితే మనకి పూర్తి స్థాయిలో ఎర్రచందనం దిగుబడి రావాలి అంటే కనీసం 20 సంవత్సరాల టైం అయితే మనకు ఖచ్చితంగా పడుతుంది. అది మంచి ఏ గ్రేడ్ టైప్లో మనకు రావాలంటే అంత టైం పడుతుంది మనకి. ఒక మొక్కని సుమారు మనం ఇప్పుడు కనుక నాటినట్లయితే అదే మొక్క 20 సంవత్సరాల పాటు మనం ఆ మొక్కని కనుక పెంచినట్లయితే 20 సంవత్సరాల తర్వాత ఆ మొక్క దాని యొక్క బరువు 2 లేదా 3 టన్నుల కంటే ఎక్కువ కనుక ఉన్నా ఒక్కొక్క టన్ను ఖరీదు వచ్చేసి మనకి ఇక్కడ తక్కువలో తక్కువ 20 నుంచి 40 లక్షల లోపు మనకైతే ఒక టన్ను ధర ఉంటుంది. చూడండి, మనం ఒక మొక్క నాటుకుంటేనే 20 సంవత్సరాలు నేను చెప్పిన టైం ఇదంటే ఇది రియాలిటీ టైం అన్నమాట. 20 సంవత్సరాలకి మనకి A1 ఏ గ్రేడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక టన్ను ధర కనీసం 20 లక్షల నుంచి 40 లక్షల లోపు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉందండి. మనమే ఎర్రచందనం మొక్కలు తెచ్చుకొని వేసుకోవాలా, లేదంటే ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే మనం ఇక్కడ మొక్కను మనం వేస్తాము, వేసిన తర్వాత 20 ఇయర్స్ దాటిన తర్వాత ఆ మొక్కని ఎవరికి అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మితే మనకి ఈ రేట్ వస్తుంది అనే విషయాలు మనకి పూర్తిగా తెలియదు. కాబట్టి దానికి ఏం చెప్తున్నారంటే మీరు ఎవరైనా సరే ఎర్రచందనం మొక్కలు మీరు పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే నవ్యసాయి ప్రాజెక్ట్ వాళ్ళైతే వెంచర్లు వేయడం జరుగుతుంది. మీరు ఒకసారి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, నవ్యసాయి ప్రాజెక్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి.
అక్కడ వాళ్ళైతే ఇప్పటికీ చాలా వెంచర్లు అయితే వేయడం జరిగింది. ఒక్కొక్క వెంచరు కనీసం 100, 150, 200 ఎకరాలు విస్తీర్ణం అయితే తీసుకొని ఆ వెంచర్లోనే మొక్కలు వేసి వాటిని ఎకరా, అరెకరా, పావెకరా లెక్క డివైడ్ చేసి వాటిని అమ్మటం జరుగుతుంది. అలాగే ఆ వెంచర్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ లాగా ఎకరా తీసుకున్నా, అరెకరా తీసుకున్నా, పావెకరా తీసుకున్నా, ఒకవేళ పావెకరా కూడా తీసుకోలేమంటే, పావెకరా అంటే 25 సెంట్లు, 25 సెంట్లు కూడా తీసుకోలేమనుకుంటే ఇద్దరు కలిసి 25 సెంట్లు తీసుకొని చెరిసగం పంచుకునే ఆప్షన్ కూడా వీళ్ళే కల్పిస్తారు. అయితే మొక్క వేయటము వాళ్ళదే బాధ్యత. మొక్క యొక్క మెయింటెనెన్స్, ఆ మొక్కని పెంచడం కానీ, ఆ మొక్కకి అవసరమయ్యే ఎరువులు అందించడం కానీ, సాగు చేయడం కానీ ప్రతి ఒక్క బాధ్యత ఈ నవ్యసాయి ప్రాజెక్ట్ వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏం చెప్తారంటే 12 సంవత్సరాలకి మనకి మొక్క దిగుబడికి వస్తుంది. 12 సంవత్సరాల తర్వాత మనమైతే ఈ మొక్కని కటింగ్కి పెడతాము. మనకైతే సి గ్రేడ్ అంటే తక్కువలో తక్కువ అనమాట. ఈ సి గ్రేడ్ అయితే మనకు వస్తుంది. ఈ సి గ్రేడ్ వచ్చేసి ఒక్కొక్క టన్ను కనీసం 10 లక్షల పైన అయితే మనకు ఉంటుంది. కాబట్టి ఎన్ని టన్నులు ఉంటే అన్ని 10 లక్షల పైన మనకైతే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కొంత పర్సంటేజ్ అంటే ఒక 20 కానీ 30 కానీ మనం కనుక్కుంటే వాళ్ళు పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ అమౌంట్ని మేము మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద తీసుకొని మిగిలిన అమౌంట్ని రైతులకే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ కూడా రైతుల యొక్క సొంతం అయిపోతుంది. ఎందుకంటే ముందే మనకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు కాబట్టి. ఈ యొక్క ఆఫర్ని అయితే ఈ నవ్యసాయి ప్రాజెక్ట్ వాళ్ళు దాదాపు ఇప్పటికే ఒక 20 వెంచర్ల లాగైతే వీళ్ళు పూర్తి చేశారనమాట. వీళ్ళు ఇంకొక పని ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే ఎర్రచందనం పెరుగుతుందో ఆ ఎర్రచందనం పెరిగే నేలని పరీక్షించి దాంట్లో ఎర్రచందనం పెరుగుతుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళైతే ఆ ప్లేస్ని ఈ ఎర్రచందనం సాగు కింద తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇది నేను చెప్పడం కంటే మీరు ఒకవేళ విజిట్ చేసి పాత వెంచర్లు చూడాలనుకుంటే నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద మీకు నెంబర్లు ఇస్తాను. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడవచ్చు. మీరు వెంచర్లు చూస్తామంటే మీకు దగ్గరలో ఏ వెంచర్లు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వెంచర్లు కూడా మీకు ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వీకెండ్లో ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ వెంచర్ మొత్తం తెప్పి చూపించి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కొనుక్కోకపోండి ఆ తర్వాత విషయం. మీరు చూడాలనుకుంటే మీకైతే ఈ అవకాశం ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కొంటారంటే కొనాల్సిన అవసరం ఏం లేదండి. 1కి 10 దిక్కల మీరు ఎంక్వైరీ చేసుకుని ఎక్కడైతే మనకి ఈ వెంచర్ అంటే ఈ ల్యాండ్ ప్లస్ ఈ మొక్కలు మొత్తం తక్కువకు వస్తాయో ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మొత్తం మీరు చెక్ చేసుకుని మీ ఇష్ట ప్రకారం మీకు ఉంటేనే అప్పుడే మీరు కొనుక్కోండి అనేది నేను చెప్పగలుగుతున్నాను. సో ఇక్కడే కొనాలంటే లేదండి, మీరు చెక్ చేసుకోండి, మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ తీసుకోండి. ఇది నా సజెషన్ అనమాట. సో ఈ ఎర్రచందనం మొక్కలను కనుక మనం సాగు చేయగలిగితే, సాగు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదండి. మనం సాగు చేసిన తర్వాత ఈ మొక్కల్ని అమ్మేటప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ వెంచర్లో అయితే ఆటోమేటిక్గా ఇది పెద్ద కంపెనీ వాళ్ళకి ఇతర దేశాలతో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళే కటింగ్ పెడతారు, వాళ్ళే మొక్క అమ్మడానికి పర్మిషన్స్ తీసుకొస్తారు, వాళ్ళే మొక్కని సేల్ చేస్తారు. అమౌంట్ డీలింగ్స్ మొత్తం వాళ్ళే చేసి ప్రతిదీ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన కళ్ళ ముందే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారనమాట. మీకు ఆ ఆప్షన్ ఉంటుంది. లేదు మాకు కూడా ల్యాండ్ ఉంది, మాకు పొలం ఉంది, మేము ఎర్రచందనం మొక్కలు వేసుకుంటామంటే ఖచ్చితంగా అండి ఎర్రచందనం మొక్కలు రాజమండ్రిలో మనకు మొక్కలు దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. మనమే మొక్కకి 10 అడుగులు లేదా 15 అడుగులు గ్యాప్ తీసుకొని మొక్క మనం నాటుకోవచ్చు. 10 కాదండి 12 నుండి ఒక 16-17 సంవత్సరాలకైతే ఖచ్చితంగా మనకైతే మొక్క కటింగ్కి అయితే వస్తుందన్నమాట. అప్పుడు మనకైతే చాలా లాభాలు ఉంటాయి.
అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనము గనక కటింగ్ చేసుకోవాలనుకుంటే మనమైతే అప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి అయితే మనం అప్పుడు పర్మిషన్ తెచ్చుకొని మనమైతే ఈ మొక్కల్ని మనం కటింగ్ పెట్టి సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకెందుకు ఈ తలనొప్పులు మేము పడలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఎకరా వచ్చేసి 32 లక్షలకైతే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే అరెకరా వచ్చేసి నాకు తెలిసి 16 లక్షలకి సేల్ చేయడం జరుగుతుంది. పోతే 25 సెంట్లు వచ్చేసి మనకి 8 లక్షలకి సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఫిగర్స్ చెప్పడం లేదండి. 1 లక్ష రూపాయలు అటు కానీ ఇటు కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు దాన్ని బట్టి మీకు నచ్చింది కావాలి అనుకుంటే 25 సెంట్లు స్థలము ప్లస్ మొక్కలు ఇవి రెండు కలుపుకొని మనమైతే 20 సెంట్ల కంటే దాదాపు మనకి 100 నుంచి 110 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువ కూడా రావచ్చు దగ్గర వేస్తే. అయితే మనకి ఇక్కడ వీళ్ళు కొంచెం నీట్గా వేస్తారు కాబట్టి మనకైతే 100 నుంచి 110 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 100 నుంచి 110 మొక్కలంటే 13-14 ఏళ్ల పాటు సాగు చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ నుంచి వచ్చే ఆదాయం మనం పెట్టే ఖర్చు వచ్చేసి మనం 8 లక్షలు మాత్రమే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో తక్కువ వేసుకున్నా కూడా 1 నుంచి 1,50 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ మెయింటెనెన్స్ ఖర్చులు ఒకవేళ తీసేసినా కూడా మనకైతే హ్యాండ్కి 1 కోటి రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఫిగర్స్ని ఇదే ఫిగర్ పర్మనెంట్ అవుతుంది అనుకోకుండా, అంటే రోజులు మారే కొద్దీ ఆ మార్కెట్కి అనుగుణంగా మనకి రేట్లు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి ఈ ఫిగర్స్ అయితే మనకి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా స్టార్టింగ్లోనే కనుక్కొని మనకి ఎన్ని మొక్కలు వస్తాయి, ఎంత అమౌంట్ పడుతుంది, ఈ ల్యాండ్ మనం తీసుకోవాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ మీరు ఎంత తీసుకుంటారు, ఇవన్నీ మనం కనుక్కొని క్లారిటీ తెచ్చుకొని మీరు ఈ ల్యాండ్ కనుక తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో నెంబర్ 1గా మీకైతే యూస్ఫుల్ ఉంటుంది. మీరు పెట్టిన ఖర్చుకి దాదాపు 10 రెట్ల ఆదాయం అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది.